మన వైజాగ్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ చూడకపోయినా పర్వాలేదు, కానీ దాని ఆపోజిట్లో ఉన్న గ్రామం ఫుడ్ కోర్ట్లోని టిఫిన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇక్కడ టిఫిన్స్ చాలా బాగుంటాయి. మేము రెగ్యులర్గా ఇక్కడే తింటాము. మా పిల్లలకైతే ఇక్కడ పూరి అంటే భలే ఇష్టం. ఇంకా నాకు రమేష్కి అయితే గీతో చేసిన ఇడ్లీ దోశ అంటే చాలా ఇష్టం. మెయిన్గా వీళ్ళు చేసే గీ కారం ఆనియన్ దోశ ఉంటుంది, వేరే లెవెల్ అంతే. వీళ్ళు దోశను దోరగా కాల్చి దాని మీద రెడ్ చిల్లీ ఆనియన్ పేస్ట్ని పూసి దాని మీద ఫుల్గా కట్ చేసిన ఆనియన్స్ వేసి మళ్ళీ దాని మీద గుమగుమలాడే నెయ్యిని కొబ్బరి కారాన్ని బాగా దట్టించి మనకిస్తారు. దాన్ని టచ్ చేస్తేనే నెయ్యి బయటకు వస్తుంది. దోశ అయితే మంచి నెయ్యి వాసనతో క్రంచీగా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పడం కాదు కానీ మీరు టేస్ట్ చేయండి, లైఫ్లో మర్చిపోరంటే నమ్మండి, అంత బాగుంటుంది. మీలో ఎవరైనా ఇక్కడ గీ ఆనియన్ దోశ ట్రై చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.